హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. ఈరోజు మనం దసరా సందర్భంగా మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే గూడాన్నం రెసిపీని తయారు చేసుకోబోతున్నాము. గూడన్నాన్ని బెల్లం పొంగలి, బెల్లం అన్నం అని కూడా అంటారు. ముందుగా కొలత కోసం కప్పు కానీ లేదా గ్లాస్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. ఇక్కడ నేను కప్పు కొలతలతో చెప్తున్నాను. ఒక పప్పు కుక్కర్ని క్లీన్ చేసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు రా రైస్ వేసుకోవాలి. ఇక్కడ నేను రా రైస్ వాడుతున్నాను. మీకు చిట్టుముత్యాల రైస్ దొరికితే చిట్టుముత్యాల రైస్ అయినా వేసుకోవచ్చు. ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకొని, ఏ కప్పుతో మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు అన్నాన్ని మెత్తగా వండుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత గరిటెతోటి అన్నాన్ని మెత్తగా మెదుపుకొని మళ్ళీ మూత పెట్టి అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం కోసం స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే 1.5 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవచ్చు. 1 కప్పు వరకు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. మనం జస్ట్ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుందండి. దీనికి పాకం అవసరం లేదు. వేరొక ప్యాన్ని క్లీన్ చేసుకొని దాంట్లోకి మనం కరిగించుకున్న బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల దీంట్లో ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది. గరిటెతోటి బెల్లం పాకాన్ని ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం వండుకున్న అన్నాన్ని ఒకేసారి కాకుండా కొద్దిగా అంటే బ్యాచెస్ వైజ్గా వేసుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు బెల్లం పాకంలో అన్నాన్ని ఉడకనివ్వాలి. ఇలా అన్నం ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు కరిగించుకున్న నెయ్యి తీసుకోవాలి. ఇక్కడ నేను ఆవు నెయ్యి వాడుతున్నాను. మీకు నచ్చిన నెయ్యి మీరు వాడుకోవచ్చు. మనం బెల్లం పాకంలో వండుకున్న అన్నాన్ని బ్యాచెస్ వైజ్గా ఎలా డివైడ్ చేసుకుని వేసుకున్నామో అదే విధంగా నెయ్యిని కూడా 1/2 కప్పు నెయ్యిని ఒకేసారి వేసుకోకుండా బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేసుకుంటూ అన్నం మొత్తం ఈ నెయ్యిని పీల్చుకున్న తర్వాత అంటే 4 నుంచి 5 నిమిషాల వరకు గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ అలా వేసుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు అన్నం మొత్తం ఈ నెయ్యి పీల్చుకునే విధంగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత 4 యాలకులను తీసుకొని ఇలా దంచి వేసుకోవాలి. ఈ యాలకుల ఫ్లేవర్ మొత్తం అన్నానికి పట్టే విధంగా 2-3 సార్లు కలుపుకొని చిటికెడు పచ్చ కర్పూరం, అదే తినే కర్పూరం అంటారు కదండి, ఆ కర్పూరాన్ని ఇలా మెదిపి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టుకొని మిగిలిన నెయ్యి కూడా వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసుకొని లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని గూడాన్నంలో వేసి కలుపుకుంటే మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్ స్టైల్ గూడాన్నం సిద్ధం. ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గూడాన్నం చేసేటప్పుడు టెంపుల్ రుచి రావాలంటే నెయ్యిని బ్యాచెస్ వైజ్గా వేసుకోవాలి. అలాగే పచ్చకర్పూరం వేసిన వెంటనే ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గూడాన్నం టెంపుల్ స్టైల్లో చాలా రుచిగా వస్తుంది. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.